అనేది కులం ఎలాంటి వాడికైనా తల్లితో సమానం సార్. అలాంటి వాళ్ళు ఆ మూమెంట్లో తీసుకునే మూమెంటరీ డెసిషన్స్ ఎట్లా ఉంటాయన్న దాని మీద పార్టీలకు ఆపాదించడం ఎంతవరకు సమంజసం ఉంటాను. ఇప్పుడు ఆయన ఉదాహరణకి ఆయన జనసేన సానుభూతి పరుడు అవ్వచ్చు, సామాజిక వర్గ పరంగా ఆయన అయినప్పుడు ఆయన మనోభవం గాయవచ్చు, ఆ విధంగా ఆయన ప్రవర్తించి ఉండొచ్చు ముద్రగడ విషయం. దాన్ని మీరు పార్టీ ఇంటర్లింక్ చేస్తే ఎట్లా? ఉదాహరణకి అది వైఎస్ఆర్సీపీ మీద బ్లేమ్ వస్తుంది అనుకోండి, వాళ్ళు ఆబ్వియస్లీ జనసేన అంటారు. ఇప్పుడు ఉదాహరణకి అందరూ కలిపి ఇది తెలుగుదేశం బ్లేమ్ వేశారు అనుకోండి, వాళ్ళ ప్రూఫ్స్తో వాళ్ళు చెప్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్తో. ఇది ఎండ్ ఆఫ్ ద డే ఒక మోటో అనేది ఎప్పుడైనా జస్టిఫై అయినప్పుడు దాని మీద మీరు ఎంతమంది అయినా మాట్లాడండి, రైట్ ఆర్ రాంగో చెప్పొచ్చు. మోటో ఎస్టాబ్లిష్ కాకుండా ఏమని చెప్తారు? పార్టీకి ఉపయోగం మీరు ఊహించుకోండి, కథలు రాసుకోండి, వాళ్ళ ఛానల్ చెప్తారు కదా, ఏమైనా అర్థం ఉందా? బాబ్జీ గారు ఒక నిమిషం, బాబ్జీ గారు మీరు పాయింట్లో రండి. ముద్రగడ గారి మీద అది ఏంటి, ఒక పిచ్చోడిదని కొంతమంది అంటారు, కావాలని చేశారని కొంతమంది అంటారు. ఉభయ గోదావరి జిల్లాలో ఆయనకంటూ ఒక పేరు ఉంది, మీకు తెలియదు ఏం కాదు. ఎందుకంటే వర్మ గారు బాలకృష్ణ గారి ఇంట్లో మర్డర్ జరిగింది, బాలకృష్ణ గారికి ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారు? సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? మీ పార్టీ ఇచ్చిందా? అదే అప్పుడు మా పార్టీ లేదులేండి. ఓకే ఓకే, ఎవరున్నారో ఏ సుబ్బారావు గారు ఇచ్చారు అనుకోండి సరే. ఓకే 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 బాబ్జీ గారు, ఏంటి ముద్రగడ గారి అంశం ఏంటి? ఏంటండి అది అది ఇప్పుడు ఏదైనా ఉంటే జనసేన మీద ఆపాదిస్తున్నాం అనేది కరెక్ట్ కాదండి. ఎవరు ఆపాదించారు? కూడా అదే చెప్తారు. ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరైతే దాడి చేశాడో అతను చెప్తున్నాడు. ఓకే ఒక్క నిమిషం రమేష్ 1 మినిట్ అండి. ఉండదు వైఎస్ఆర్సీపీ నుంచి కంప్లైంట్ ఉంటే మాట్లాడండి సార్. కంప్లైంట్ లేదు, ఎన్నో జరుగుతుంటాయి. ఎలా జరుగుతాయి? ఇది జరగవు. అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి, ఎన్నెన్నో జరిగినాయి. జరిగితే అది ముద్రగడ పద్మనాభం గారు కనుక అది ఆయన ఒక ఇమేజ్. ముద్రగడ పద్మనాభం గారు కాదు సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి. అలాగే పద్మనాభం, మేము పద్మనాభం గారే అనుకుంటాం, రెడ్డి గారు అని అనుకో. ఆయన మార్చుకున్నా, ఆయన మార్చుకున్నా మేము మార్చుకోలేదు. ఓకే ఓకే జగన్ గారు ఇప్పుడు ఫీల్డ్ మీదకి వస్తే ఏవైనా వైఎస్ఆర్సీపీకి గంపగుత్తుగా జనాలందరూ కూడా ఆయన వైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అసలు ఈయన అసెంబ్లీకి వెళ్తారా? ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? అవసరం వచ్చినప్పుడు వెళ్తారు. పంపాలండి. బడ్జెట్ లేదంటే బడ్జెట్కి వెళ్తారండి. బడ్జెట్కి వెళ్ళగానే జుట్లు పట్టుకోరు కదా, బడ్జెట్ చదువుతూ ఉంటారు. ఆయన వెళ్ళి అటెండెన్స్ చేసుకుని వస్తారు. 60 రోజుల్లో రోజు వెళ్ళాలి. ఏమో పెద్ద ప్రపంచం తిరగబడి ఫిక్స్ అయ్యారనమాట. నిన్న స్టేట్మెంట్ చూడండి సార్, ఆయన ఏమి ఇచ్చాడు. ఫిక్స్ అయినట్టు ఉన్నారులే ఆయన దగ్గర. ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు వినండి. మీరు ఆయన స్టేట్మెంట్ మీరు చెప్పింది న్యూస్ వినండి. మేము అసెంబ్లీ సెక్షన్స్ బాయ్కాట్ చేయలేదు స్టేట్మెంట్ ఉంది చూడండి. ఓకే, అసెంబ్లీ సెక్షన్స్ మేము బాయ్కాట్ చేయలేదని స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ వార్తలు ఫాలో అవ్వండి సార్, డిబేట్కి వచ్చే ముందు వార్తలు మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యొచ్చు. అసెంబ్లీకి వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన టైం ఇస్తేనే నేను వెళ్తానని చెప్తున్నాడు ఆయన. ఆ కండిషన్స్ మీరు ఎవరని చెప్పండి, అయిపోయింది. దానికి మళ్ళీ నేనేట్ చేస్తాను, మీరేట్ చేస్తారు. అలా కాదండి, అలా కాదు. రూల్ ఆఫ్ లా ఎలా ఉందో చెప్తాను, ఒక్క నిమిషం వినండి. అసెంబ్లీ సమావేశాలు టెన్యూర్లో 60 days కండక్ట్ అయిన దాంట్లో ఒక రోజు ఆయన వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయన వెళ్ళడానికి 100 రీజన్స్ ఉంటాయి. వచ్చి నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు, అయితే లెటర్ పాస్ చేయొచ్చు. 100 రీజన్స్ జస్టిఫై చేయొచ్చు. వాళ్ళ కాన్స్టిట్యూషన్లో గంట కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి, లేదా పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోవాలి, ఇది ఎక్కడ లేదు. రిజిస్టర్లో అక్కడ సంతకం పెట్టి లోపలికి కూడా వెళ్ళకుండా వెళ్ళిపోవచ్చు. తెలుసా మీకు? రైట్, చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.